హైదరాబాద్లోని కొండాపూర్, కోకటపల్లి ప్రాంతాల్లో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ముఖ్యంగా కొండాపూర్ అపర్ణ హోమ్స్లో ఉంటున్న వెంకటరెడ్డి నివాసంలో ఈ సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సుచిత అందిస్తారు. ఐటీ అధికారుల కళ్ళు ఐటీ రిటర్న్స్ కరెక్ట్ గా కట్టని వాళ్ళ కోసం డేగల్లా వెతుకుతున్నాయి. అయితే మొన్నటి వరకు బంగార వ్యాపారస్తుల ఇళ్ల కోసం అదే బంగార వ్యాపారస్తుల షాపుల్లో అయితే ఈ రీసెంట్ గా అయితే పప్పు దినుసుల హోల్సేల్ గా పప్పు దినుసులు అమ్మే వాళ్ళ షాపుల్లో అయితే వెతుకుతున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం మనమైతే కొండాపూర్లోని అపర్ణ హోమ్స్ దగ్గర ఉన్నాం. ఇక్కడ ఒక పప్పు దినుసు వ్యాపారి అయిన వెంకట్ రెడ్డికి సంబంధించిన ఇంట్లో ఉదయం 6 గంటల నుంచి కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈయనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లోని చాలా చోట్ల కూడా 10 బృందాలుగా విడిపోయి ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తూ వస్తున్నారు. అయితే మహబూబ్ నగర్, గుంటూరులో కూడా ఈ రకమైన సోదాలు నిర్వహిస్తున్నారు అనమాట. అయితే ఈ పప్పు దినుసుల హోల్సేల్ వ్యాపారులు అంటే మేజర్ గా వీళ్ళు ఎవరైతే ఎక్కువగా బిజినెస్ చేసి కూడా ట్యాక్స్ కట్టకుండా అయితే ఉన్నారో వాళ్ళని మేజర్ టార్గెట్ గా చేసుకొని అయితే వారికి సంబంధించిన అన్ని రకాల సోదాలు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ వీకేర్ సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే దానికి డైరెక్టర్ గా ఉన్న దులిపాల వెంకటరావుతో పాటు ఇక్కడ అపర్ణ హోమ్స్ లో ఉంటున్న దులిపాల వెంకటరెడ్డికి సంబంధించిన ఇంట్లో కూడా ఐటీ రైట్స్ కొనసాగుతూ వస్తున్నాయి. అయితే హైదరాబాద్ తో పాటు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ వీకేర్ సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి చెందిన వెంకట్రావుకు ఫ్యాక్టరీలు అలాగే గోడాన్లు కూడా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ వీకేర్ సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు ఈయనతో పాటు వెంకట్రావుతో పాటు మరో 2 డైరెక్టర్లు కూడా ఉన్నారు. అయితే వ్యవసాయ విత్తనాలు అలాగే హైబ్రిడ్ విత్తనాలతో పాటు పప్పు దినుసులు కూడా వీళ్ళు కొనుగోలు చేస్తారంటే హోల్సేల్ గా అమ్ముతారు, కొంటారు. దాని తర్వాత వీళ్ళతో పాటు ఈ ట్యాక్స్ చెల్లింపులు ఏవైతే ఉన్నాయో వాటిలో అవకతవకలు జరిగాయి అని చెప్పి వీళ్ళ మీద వచ్చిన అనుమానంతోనైతే ఈ రకమైన ఐటీ సోదా నిర్వహిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే 2009 నుంచి కూడా ఈ సంబంధించిన వీకేర్ సీట్స్ ని కూడా నడిపిస్తున్నట్టుగా కూడా వెంకటరావు సంబంధించిన వీకేర్ సీట్స్ నడిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. అలాగే గతంలో కూడా హైకోర్టులో కూడా వీళ్ళకి సంబంధించిన కేసులు కూడా నమోదంటగా తెలుస్తుంది. అయితే ఇప్పటికీ ఈ వీకేర్ సీట్స్ తో పాటు తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ అలాగే కర్ణాటకలోని పలు చోట్ల అంటే వాళ్ళ ఇళ్లలో వాళ్ళ కార్యాలయాల్లో కూడా ఈ రకమైన సోదాలు నిర్వహిస్తున్నారు. ఇక్కడైతే వెంకట్రావు అనే వ్యక్తి పక్కన వెంకట్ రెడ్డి అనే ఇంకొక వ్యక్తి ఎవరైతే వీకేర్ సీట్స్ సంబంధించిన వ్యక్తి ఉన్నాడో ఆయనకు సంబంధించిన ఇంట్లో పొద్దున ఉదయం 6 గంటల నుంచి కూడా ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారు ఐటీ అధికారులు. అలాగే గత 5 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళకి సంబంధించిన లావాదేవీలు అన్నికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా చెక్ చేస్తూ వస్తున్నారు. అలాగే గత సంవత్సరం 650 కోట్ల వ్యాపారం చేసి అంటే దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి గత 5 సంవత్సరాల నుంచి కూడా కొన్ని 100 కోట్ల వ్యాపారం చేసి జస్ట్ లక్షల్లో మాత్రమే ట్యాక్స్ కడుతున్నారు అనే ఆరోపణలు అనే ముంచిన అనుమానాల ఆధారంగా వీళ్ళ మీదనైతే ప్రస్తుతం ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తూ వస్తున్నారు. గత సంవత్సరం 650 కోట్ల వ్యాపారం చేసి లక్షల్లో మాత్రమే ట్యాక్స్ కట్టారంట. అలాగే ఈ సంవత్సరం ఇప్పటికే 750 కోట్ల వరకు వాళ్ళు వ్యాపారం చేసినా కూడా ఎటువంటి ట్యాక్స్ కూడా ఇప్పటికైతే పే చేయలేదు. అయితే ఈ గత 5 సంవత్సరాలకు సంబంధించిన లావాదేవీలతో పాటు ఇంకొకటి వీళ్ళకి సంబంధించిన ఫోన్లు అన్నింటినీ కూడా చెక్ చేయడం జరుగుతుంది. పూర్తి స్థాయిలో ఇక్కడ 3 బృందాలు అయితే ఇక్కడ హైదరాబాద్ లో 3 బృందాలుగా విడిపోయి అయితే వాళ్ళకి సంబంధించిన ఇల్లు, కార్యాలయాలు, గోడౌన్లలో అయితే ప్రస్తుతం ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి కొనసాగుతున్న ఈ సోదాల్లో గత 5 సంవత్సరాలకు సంబంధించిన డాక్యుమెంట్లు అన్ని కూడా ప్రతి ఒక్కటి కూడా చెక్ చేసే అవకాశం అయితే ఉంది. అయితే ఐటీ అధికారులు మొన్నటి వరకు బంగారు వ్యాపారస్తులు హోల్సేల్ బంగారు వ్యాపారస్తుల ఇళ్ల మీద అలాగే షాపుల మీద పడి ఎటువంటి సోదాలు నిర్వహించారో ప్రస్తుతం